ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ జరుగుతూ త్వరలో ఓటీటీ రాబోతున్న సినిమాలు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఈటీవీ వినువాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సీజన్ 1 కూడా వాళ్ళ దగ్గరే ఉంది. సీజన్ 2 ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉన్నారు. ఫ్రీడమ్ మెట్ మిడ్ నైట్ సీజన్ 2 సీజన్ 1 మంచి హిట్ అవడంతో సీజన్ 2ని సోనీ లీవ్ వాళ్ళు తీసుకొచ్చి స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు. దేదే ప్యార్దే 2 నెట్ఫ్లిక్స్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. మాస్క్ G5లో స్ట్రీమింగ్ జరుగుతుంది. ఓన్లీ తమిళ వర్షన్ మాత్రమే. తస్కారీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోలో మనకి జాన్ 14th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. గుర్రం పాపిరెడ్డి G5 వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఈ సినిమాని జాన్ 16th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో ఉండబోతుంది. అఖండ 2 బాలకృష్ణ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. శివాజీ గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ఫిల్మ్ దండోరా. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జనవరి 14th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అఫీషియల్గా కన్ఫర్మేషన్ డేట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 120 బహదూర్ ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 16th నుంచి స్ట్రీమింగ్లోకి తీసుకురాబోతున్నారు. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మల్టిపుల్ ఆడియోలో మనకి జాన్ 12th నుంచి స్ట్రీమింగ్లోకి తీసుకురాబోతున్నారు. శబ్దం ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ని సొంతం చేస్తున్న ఈ సినిమా ఎనీ టైం మనకి ప్రైమ్లో స్ట్రీమింగ్ అవ్వచ్చు. మోస్ట్లీ సంక్రాంతి కావచ్చు లేదా జాన్ ఎండ్ కల్లా మనకి ఓటీటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈషా ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసిన ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మోస్ట్లీ G5లో తీసుకోవచ్చు. జాన్ 25th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని అప్డేట్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి.